ఉన్నటువంటి పరిస్థితుల్లో H5N1, H5N6, H5N8, H7N9 ఇలాంటి వేరియంట్లు అనేది ఏమీ నిర్ధారణ అనేది కాలేదు. హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని కూడా కన్ఫర్మేషన్ అనేది లేదు. వైరస్ అనేది 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి అన్ఫార్చునేట్గా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి న్యూస్ ఛానల్స్ అనేది పట్టించుకోకుండా షెడ్లలో చిక్స్ ఉన్నటువంటి బ్రాయిలర్ ఫార్మర్స్ పాటించవలసినటువంటి నియమాలు కంపల్సరీగా బయోసెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ అనేది వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఫీడ్ అనేది వెహికల్ ద్వారా వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ హలో చేయకుండా దించుకొని నెక్స్ట్ వాటిని 24 గంటలు ఎండలో ఆరబెట్టిన తర్వాత పైన విరోసిడ్ అనేది స్ప్రే చేసుకొని తర్వాత షెడ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చిక్స్ వచ్చిన 6వ రోజు నుంచి లిఫ్టింగ్ వరకు 5 ml per లీటర్ వాటర్ ప్రకారం విరోసిడ్ అనేది మిక్స్ చేసుకొని ఈ యొక్క చిక్స్ పైన స్ప్రే చేస్తూ ఉండాలి. మన షెడ్కు 10 కిలోమీటర్ల దూరంలో వైరస్ ఉందా లేదన్నటువంటి డేటాను సేకరించుకొని తగిన జాగ్రత్త